రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో ఈరోజు అంటే జూలై 11 శనివారం ఉదయం జరిగినటువంటి ఒక హత్యాకాండ తెలంగాణ రాష్ట్రం అంతట్లో పెను తుఫాను సృష్టిస్తోంది. 28 ఏళ్ల రాజ్ కుమార్ అనే వ్యక్తి బెయిల్ తీసుకుని పోక్సో కేసులో బయటికి విడుదలైన తర్వాత 6గురిని హత్య చేశారు బాలికతో పాటు. సో ఈ హత్య ఉదంతం ఏంటి, ఎందుకు ఈ హత్య చేశారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. పోలీసులు ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి దాదాపు 7 టీమ్స్ని ఏర్పాటు చేసి మరి అతన్ని పట్టుకునే ప్రాసెస్లో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అతను ప్రవర్తించడం, దాని డీటెయిల్స్లోకి మనం వెళ్తే, ఎవరైతే రాజ్ కుమార్ 28 ఏళ్ల వ్యక్తి ఉన్నాడో ఇతను ఒక బాలికని వేధిస్తూ ఉన్నాడు, ఒక మైనర్ బాలికని. ఆమె శంషాబాద్ కాలేజీలో చదువుకుంటూ ఉంది. సో ఇతను రోజు కలవాలని మాట్లాడాలని ఆమె టార్చర్ పెట్టేవాడు. సో ఈమె టార్చర్ భరించలేక ఎవరైతే ఈ బాలిక తల్లి ఉందో ఆమెను కాలేజీకి పంపడం కూడా మానేసింది. ఆమె ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అవుతుంది. కాకపోతే పరీక్షల సమయంలో తప్పకుండా కాలేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆ బాలిక ఎవరైతే ఉన్నారో కాలేజ్కి వచ్చిన తర్వాత పరీక్ష అయిపోయి ఆమె తిరిగి వస్తూ ఉంటే ఆమెను అక్కడ కూడా తీసుకెళ్ళిపోతాను, కిడ్నాప్ చేస్తాను బెదిరించడం. ఈలోపు ఆ పాప తల్లి వచ్చి ఆ పాపని కాపాడడం, బాలికని తీసుకెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఆ సమయంలో అతను బెదిరించాడు, నేను మిమ్మల్ని చంపేస్తాను అన్నట్టు డెత్ థ్రెట్స్ ఇవ్వడంతో ఆమె మే 16వ తారీఖున పోక్సో కేసు పెట్టింది. బాలిక తన కూతుర్ని ఎట్లా ఏడిపిస్తున్నాడు ఇతనండి. షాబాద్ పిఎస్ పరిధిలోనే అది నమోదైన తర్వాత మే 26వ తారీఖున అతను ఆల్మోస్ట్ దీని మీద అతను అరెస్ట్ అయ్యాడు. మే 16న కేసు పెట్టడం అయింది, మే 26న అరెస్ట్ చేయడం అయింది. అయితే అతను నిన్న రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఆ కోపంతో తన మీద కేసు పెట్టినటువంటి బాలికని, ఆమె తల్లిని, ఆమె నాయనమ్మని చంపేశాడు. కత్తితో మొదట శరీరంలో పొడిచి తర్వాత మెడ దగ్గర కోసేసి కత్తితో పొడిచేసి ఆ ముగ్గురిని చంపేసిన తర్వాత తన ఇంటికి వచ్చి భార్యని, కొడుకుని, కూతుర్ని కూడా హత్య చేసి పరారీలో ఉన్నాడు ఇప్పుడు. సో ఇంకొక విషయం ఏంటంటే, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసిన క్రమంలో ఈ రోజు మనకు వచ్చిన సమాచారం వరకు ఉంది, అతను భార్యను కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య నుంచి అయితే ఎటువంటి కంప్లైంట్స్ లేవని పోలీసులు అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారంతో చెబుతూ ఉన్నారు. అయితే అతను తన మీద కేసు పెట్టారన్న కోపంతో బాలిక కుటుంబాన్ని చంపడం కొంతవరకు మనకి కాజ్ కనిపిస్తూ ఉంది. కానీ సొంత కుటుంబాన్ని ఎందుకు చంపాడు, దాని వెనకున్నటువంటి కారణాలు ఏంటి అన్నది అయితే ఇప్పటి వరకు తెలియరాలేదు. దీని మీద ఇప్పుడు పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టి అతన్ని పట్టుకోవడానికి 7 టీమ్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోక్సో కేసులు తెలంగాణలో మొత్తం నమోదవుతున్నా సరే అరెస్ట్ అవుతారు, కొందరికి బెయిల్ వస్తుంది, కొందరికి బెయిల్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంత పాశవికంగా రిలీజ్ అయిన వెంటనే అంత కక్ష పెట్టుకుని ఒక బాలిక ఫ్యామిలీ సొంత వాళ్ళని చంపేంత పాశవికంగా ప్రవర్తించడమే ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ఉంది. ఇంకా రంగారెడ్డి జిల్లాలో ఉన్న స్థానికులు కూడా అతను కొంత క్రూర మనస్తత్వం ఉన్నవాడే అనేటువంటి సమాచారాన్ని అయితే అతని గురించి చెబుతూ ఉన్నారు.